మన ఐడెంటిటీ రీజనల్ మైసూర్ రీజనల్ ఐడెంటిటీ జనతాదళ్ సెక్యులర్ వీళ్ళంతా ఎవరైనా మిగిలారా నాకు చెప్పండి. నేను క్వింట్ అనే దాంట్లో ఒక ఆర్టికల్ కూడా రాశాను. ఎలా రకరకాల ఐడెంటిటీస్ కలిగిన రాజకీయ పక్షాలు బీజేపీ అగ్రెసివ్ హిందుత్వ ఐడెంటిటీతో కాంప్రమైజ్ అయ్యి కొలాబరేట్ అయ్యి అడ్రస్ లేకుండా పోయాయి. బీజేపీ మాత్రమే బలపడింది. ఎందుకు ఇది జరుగుతుంది అంటే నీ ఒరిజినల్ ఐడెంటిటీ వదిలేసి రాజకీయ అవసరాల కొరకు కాంపిటేటివ్ పాపులిజం కొరకు వేరే ఐడెంటిటీ ఎత్తుకుంటే ఏమవుతుందంటే ఆ ఐడెంటిటీకి ఒరిజినల్ టెక్కదారు ఉంటాడు, ఇస్తదారు ఉంటాడు. ఇప్పుడు మీరు తెలంగాణ ఐడెంటిటీ బీఆర్ఎస్ తెలంగాణ ఉదయం పుట్టింది. ఏమైంది? తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ ఐక్యత కొరకు పుట్టిన పార్టీ 2009లో టీఆర్ఎస్తో కలవటానికి ఎర్రనాయుడు కమిటీ వేసి తెలంగాణకు లెటర్ ఇచ్చి అందరికన్నా అసెంబ్లీలో రైజ్ చేసి అఖిలపక్షంలో రోషయ్య ప్రభుత్వం నిలదీసి చంద్రబాబు నాయుడు మీరు పెడతారా బిల్లు మమ్మల్ని పెట్టమంటారా అని ఆఖరికి ఏమైంది? తెలంగాణలో తెలుగుదేశం అదృశ్యమైంది, టీఆర్ఎస్ మిగిలింది. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని విడగొట్టమని ఇందిరాగాంధీ టైంలో భీషణ భాషణ ప్రతిజ్ఞలు చేసి రాష్ట్రకి ఏం చేసింది కాంగ్రెస్? 10 ఏళ్ల పాటు నాంచి 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 తెలంగాణ ఇస్తే ప్రజలు ఈడ్చి కొట్టారు తెలంగాణ కాంగ్రెస్ను. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మని తీసుకెళ్ళి పక్కన పడేశారు. కేసీఆర్ కొట్టేశారా లేదా? భారతీయ జనతా పార్టీ ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి అసలు చిన్నమ్మను గుర్తించండి అని చెప్పి జై తెలంగాణ అన్నారు. ఏం మిగిలింది వాళ్ళకు? తెలుగుదేశానికి 15 సీట్లు వస్తే 2014లో బీజేపీకి 5 సీట్లు వచ్చాయి. 2018కి వచ్చారు, ఒక్క సీటు తగ్గింది. ఇప్పుడు ఏదో మోడీ ప్రభావంతో మళ్ళీ 8 సీట్లు వచ్చాయి. ఇప్పటికి కూడా 8 సీట్లు వచ్చాయి, 8 సీట్లే కదా. సో మరి బీజేపీ ఎక్కడ మిగిలింది? బీజేపీకి తెలంగాణ వచ్చిన నుంచి ఇప్పటి వరకు టోటల్ సీట్లన్నీ 14 సీట్లు వచ్చాయి. 3 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 357 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 119×3 ఏం మిగిలింది అక్కడికి? బీజేపీకి 357లో 14 సీట్లు వచ్చాయి ఇప్పటికి. సో వేరే బీజేపీ అంటే ఎందుకు? అది తెలంగాణ ఐడెంటిటీని ఉపయోగించుకోవాలని చూస్తే టీఆర్ఎస్కి ఉపయోగపడ్డది. మీకు ఇలా లెక్క తీయండి. సో మీకు ఏ పార్టీ అయినా, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో తెలంగాణ ఆర్టికల్ 3 ప్రకారం చేయండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారు అన్నారు. సమన్యాయం అన్నారు, ఆన్యాయం అన్నారు, ఏ న్యాయం అన్నారు. తెలంగాణకి లేచి వెళ్ళిపోయారు. అందువల్ల ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ ఐడెంటిటీ తన ఐడెంటిటీ పైన పాలిటిక్స్ నడపక రాజకీయ అవసరాల కొరకు ప్రయోజనాల కొరకు ఇతర ఐడెంటిటీలతో కాంప్రమైజ్ అయితే కొలాబరేట్ అయితే తమ ఐడెంటిటీ అదృశ్యమవుతుంది. రాజకీయంగా తమ బలహీనపడతారు. అల్టిమేట్గా ఏ ఐడెంటిటీని అయితే అవకాశవాదంతో అవసరవాదంతో ఎంబ్రేస్ చేస్తారో ఆ ఐడెంటిటీ బలపడుతుంది. అందుకే మీకు ఈ దేశమంతటా ఈ ఉదాహరణలు ఇచ్చారు. కాశ్మీరీ ఐడెంటిటీ హిందుత్వతో కలిస్తే హిందుత్వ ప్రివేల్ అయింది, కాశ్మీర్ ఐడెంటిటీ బలహీనపడ్డది. జాట్ ఐడెంటిటీ బీజేపీతో కలిస్తే జాట్ ఐడెంటిటీ బలహీనపడ్డది, బీజేపీ బలపడ్డది. సిక్ ఐడెంటిటీ బీజేపీతో కలిస్తే సిక్ ఐడెంటిటీ బలహీనపడ్డది, బీజేపీ బలపడింది. ఒడియా ఐడెంటిటీ బీజేపీతో కలిస్తే ఒడియా ఐడెంటిటీ బలహీనపడ్డది, బీజేపీ బలపడ్డది. ద్రవిడియన్ ఐడెంటిటీ బీజేపీతో కలిస్తే బీజేపీ నిలబడ్డది, ద్రవిడియన్ ఐడెంటిటీ దెబ్బతిన్నది. మీరు లెక్కంతది అండి. మీకు ఒక్కలిగా ఐడెంటిటీ, కాస్ట్ ఐడెంటిటీ, ఎంబీసీ ఐడెంటిటీతో కలిసిన పార్టీలనే ఎగిరిపోయాయి కదా. ఈ హిస్టరీ అంతా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా, పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? కానీ తప్పని పరిస్థితి. అది మీరు వాళ్ళని అడగాలి, నన్ను అట్లా తెలియదని ఎట్లా అంటాను. తెలిసినా కూడా చాలా సందర్భాల్లో పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అంటారు. ఇప్పుడు తక్షణం ఏంటి అవసరము? తక్షణం బలపడాలి. తక్షణం జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలను రాజకీయంగా ఉపయోగించుకుంటే హిందువులంతా తమ వెనకాల ర్యాలీ అవుతారు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కనుక జగన్మోహన్ రెడ్డి యాంటీ హిందూ అని చెప్పితే జనం ఈజీగా నమ్ముతారు. అందులో బీజేపీ కూడా తమతో కలిసినప్పుడు ఈజీగా నమ్ముతారు. అందువల్ల జగన్ను టార్గెట్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. కానీ ఈ ప్రాసెస్లో అర్థం కానిది ఏంటంటే, ప్రాసెస్లో అర్థమయ్యేది కేసీఆర్ కాంగ్రెస్ను కొడితే బీజేపీ లేచింది. మీకు గమనించండి, తెలంగాణలో కేసీఆర్ ఏమనుకున్నాడు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ నేను లాక్కుంటా, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుంది, కాంగ్రెస్ ముక్త్ భారత్ మోడీ అన్నాడు, నేను కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ చేస్తా అన్నాడు. ఏమైంది? కేసీఆర్ ముక్త్ తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ రాలే. మీరు గమనించండి, జరిగింది అదే కదా ఉదాహరణ. బీజేపీ పవర్ఫుల్గా లేచింది కదా. ఎందుకు మీకు అంటే వాడు కేసీఆర్ చెప్తాడు, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొడుతుంది, పొట్టోని పొడుగోని కొడితే పొడుగోని పోచమ్మ కొట్టాడు. పొట్టోడు ఎవరు? పొట్టోడు కాంగ్రెస్. పొడుగోళ్ళు ఎవరు? కేసీఆర్ కొట్టిండు. కేసీఆర్ని ఎవరు కొట్టిండ్రు? పోచమ్మ కొట్టింది, బీజేపీ కొట్టింది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ పొట్టోడు ఎవరు? వైసీపీ. పొడుగోడు ఎవరు? టీడీపీ.
ఇప్పుడు టీడీపీ వైసీపీని కొడితే బీజేపీ వచ్చి టీడీపీని కొడుతుంది. ఇది మీకు దేశమంతా జరిగింది కదా. ఎందుకంటే దట్ ఈస్ హౌ ద పీపుల్ రియాక్ట్. ఎందుకంటే నీ ఐడెంటిటీ నీకుంటుంది కదా, నీ ఐడెంటిటీ నీకుంటుంది. ఇప్పుడు నాగేశ్వర్కు విశ్లేషణ చేసే ఐడెంటిటీ అది వదిలేదు. నేను బాలసుబ్రహ్మణ్యం అవుతానని పాటలు పాడు మొదలు పెడితే నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాను, నేను నాగేశ్వరం మిగిలను. జరిగేది అదే, నేను నాగేశ్వరం మిగిలను. నేను ఎప్పుడు ఎంత చేసినా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాను. సో అందువల్ల నీ ఐడెంటిటీ నీకే. యూ హ్యావ్ టు బిల్డ్ ఆన్ యువర్ ఓన్ ఐడెంటిటీ. యూ హ్యావ్ టు కొన్ని సందర్భాల్లో నీ ఐడెంటిటీకి పెద్ద ఛాలెంజ్లు రావచ్చు, కానీ మళ్ళీ నువ్వు నిలబడ్డావు అనుకోండి, ఎన్నడో ఒకరోజు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఏ ఐడెంటిటీకి ఛాలెంజ్ రాలేదు? హిందుత్వ ఐడెంటిటీ ఛాలెంజ్ రాలేదా? 2024లో 60 సీట్లు తగ్గలేదా మోడీకి? మళ్ళీ గెలిచాడు కదా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ. సో మీకు ఒక ఐడెంటిటీకి ఛాలెంజ్ వస్తుంది. ఆ ఛాలెంజ్ను తట్టుకొని నిలబడితే మళ్ళీ గెలుస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు అనుభవం కూడా. చంద్రబాబు నాయుడు ఐడెంటిటీకి పవర్ఫుల్ అటాక్ వచ్చింది 2004లో, ఓడిపోయాడు. కానీ అర్థం చేసుకున్నాడు, ఓన్లీ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే సాధ్యం కాదు, ఓన్లీ ఐటీ అంటే సాధ్యం కాదు అన్నాడు. సంక్షేమ పథకాలు కూడా అనుకూలంగా మారాడు. కొంత పరిస్థితులు అనుకూలించే 2014 మళ్ళీ పవర్లోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు అనుభవం వేరే వాళ్ళ అనుభవం కాదు. అంటే తన ఐడెంటిటీని మళ్ళీ రీఫర్బిష్ అంటారే, మళ్ళీ రీఫర్బిష్ చేసుకున్నాడు, రీవిజిట్ చేసుకున్నాడు, కాస్త మార్చుకున్నాడు, అడాప్ట్ చేసుకున్నాడు, మళ్ళీ పవర్లోకి వచ్చాడు. 2019లో మళ్ళీ ఓడిపోయాడు, మళ్ళీ 2024 వచ్చారు, మళ్ళీ మార్చుకున్నాడు, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అంటే నీ ఐడెంటిటీతో నీవు రాజకీయం చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో నీ ఐడెంటిటీకి సవాళ్ళు రావచ్చు, మస్కబారచ్చు, ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పచ్చు. యూ హెవ్ టు రీవిజిట్ యువర్ సెల్ఫ్, రీథింక్ యువర్ సెల్ఫ్. ఎక్కడ పొరపాటు జరిగింది, దీన్ని ఏ మార్పులు చేయొచ్చు, ఏ అడాప్టబిలిటీ చేయొచ్చు అని. మీరు గమనించండి, బీజేపీ చేసేది అదే కదా. తమ హిందుత్వ కోర్ ఐడెంటిటీ వదులుకోకుండా, కాంప్రమైజ్ కాకుండా సందర్భోచితంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతుంది ముందు. అందుకే మీరు చూడండి, ఢిల్లీ ఎన్నికల్లో అసలు బీజేపీ హిందుత్వ గురించి మాట్లాడిందా? అవును, అసలు బీజేపీ హిందుత్వ మాట్లాడలేదు ఢిల్లీలో. రేవడి కల్చర్ అని అంతకుముందు దేన్నైతే విమర్శించాయో ఆ సంక్షేమ పథకాలే ఢిల్లీలో అమలు చేస్తూ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే కేజ్రీవాల్ మోడల్ కేజ్రీవాల్ కన్నా ఎఫెక్ట్గా చేస్తూ ఉన్నారు. ప్రజలు యాక్సెప్ట్ చేశారు కదా. జగన్ సంక్షేమ పథకాలు జగన్ కన్నా ఎక్కువ చేస్తామంటే చంద్రబాబు నమ్మలేదా ప్రజలు? కేసీఆర్ సంక్షేమ పథకాలను ఇంకంతకన్నా ఎక్కువ చేస్తామంటే రేవంత్ రెడ్డి నమ్మలేదు, కాంగ్రెస్ నమ్మలేదా ప్రజలు? అందువల్ల మీరు హిందుత్వ ఐడెంటిటీ కాంప్రమైజ్ కాకుండా సంక్షేమము, వెల్ఫేర్ ఐడెంటిటీని బీజేపీ తీసుకుంది, ఢిల్లీలో గెలిచింది కదా. అందువల్ల నీ ఐడెంటిటీని వదిలేసి